2020 ROR చట్టంలోని లోపాలు సరిచేసి 2024 ROR చట్టం తెస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ROR చట్టాన్ని ఆమోదింపజేసుకుంటామని అన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని అన్నారు. త్వరలోనే సర్వే వ్యవస్థను కూడా పటిష్టం చేస్తామని, ఇందుకోసం 1000 సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం VRO వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం పైన బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని అన్నారు. ప్రాంతంలో ఉండే సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం 2020 చట్టాన్ని ప్రక్షాళన చేసి 2024 కొత్త చట్టాన్ని దేశంలోని సుమారు 18 రాష్ట్రాలలోని 6 చట్టాల్లోని మెరిట్ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్ని ఒక డ్రాఫ్ట్ లా తయారు చేసి గడిచిన అసెంబ్లీ సాక్షిగా ఆ కొత్త డ్రాఫ్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి కొత్త ROR చట్టం 2024 తయారు చేయటం జరిగింది.